సబ్ ఇన్స్పెక్టర్ గారి ప్రాంతం నుంచి రిక్రూట్ అయ్యి హైదరాబాద్ పోలీస్ అకాడమీలో యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 375 మంది యువకులకు ట్రైనింగ్ వచ్చినప్పుడు మాకు జాన్సన్తో పరిచయం ఏర్పడి మాకు బాగా దగ్గరి మిత్రుడు. మేమందరం కలిసి దాదాపుగా 15 నెలలు ట్రైనింగ్ వివిధ సందర్భాల్లో అందరం కలిసి చేయడం జరిగింది. అనుకోకుండా ఆయన ఆరోగ్యం క్షీణించడం 2025 6/10 ఆయన మరణించడం రియల్గా మాకు చాలా బాధ కలిగించిన విషయం. అయితే ఇల్లూరి సన్మాన్ మరియు ఇల్లూరి మరియమ్మ గారి పుత్రుడు జాన్సన్కు చాలా ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంది. మేము ట్రైనింగ్లో జాన్సన్ బాబు రన్నింగ్ చేస్తుంటే నిలబడి చూసేటోడు. మంచి అథ్లెట్, చాలా మంచి అథ్లెట్, చిన్న కుటుంబం నుంచి వచ్చినాడు. చాలా బాగా అందరితో కలిసి నవ్వుతూ పలకరించి ఆయన చిరునవ్వు, ఆయన మాతో మిగిలిన సందర్భాలన్నీ కూడా మేము ఎప్పటికీ మర్చిపోకుండా మా జీవితంలో గుర్తుండేటట్టుగా అట్లనే మా మనసులో ఉండిపోయినాయి. తర్వాత అనారోగ్యంతో ఆయన చాలా సంవత్సరాలు బాధపడుతూ ఉద్యోగం చేస్తూ మంజుష అతని భార్య అతనికి తోడుంటూ కష్టకాలంలో అతని వెంటుండి అతను బ్రతకాలని ఎంతో ఆశపడి ఆయనకు అన్ని సేవలు చేసినా కానీ భగవంతుడు మన జాన్సన్ బాబుని మన దగ్గర నుంచి విడదీసి తీసుకెళ్ళడం లేదు. సరే, తలరాత ఎక్కడ జరుగుతుంది. ప్రతి మనిషికి నిన్న జాన్సన్ బాబు, ఈరోజు ఇంకొకరు, రేపు ఇంకోటి, ఇది సహజమే. అయినప్పటికీ బ్రతుకున్నప్పుడు జాన్సన్ మాతో ఏ విధంగా మెలిగాడో, అతను మాతో ఎలా ఉన్నాడో ఆ జ్ఞాపకాలను మమ్మల్ని ఈరోజు హైదరాబాద్ నుంచి చిన్న గ్రామానికి ఇక్కడికి తీసుకొచ్చింది. సో జాన్సన్ ప్రత్యేకత ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఒకసారి పలకరిద్దాం, వాళ్ళ సతీమణిని ఒకసారి పలకరిద్దాం. పోలీసు ఉద్యోగంలో మేము ఆ రోజు అది చనిపోయిన రోజు, నెక్స్ట్ రోజు మేము ఎక్కడో మా విధులలో బిజీ ఉండి, బందోబస్తులో, డ్యూటీలో, ఎక్కడో ఎమర్జెన్సీలో ఉండి రాకపోయినప్పటికీ అతన్ని ఒకసారి ప్రత్యక్షంగా మేము వచ్చి వాళ్ళ కుటుంబీకులను ఓదార్చడం అనే ఉద్దేశంతో, ఫార్చునేట్లీ మా మంచి మిత్రుడు ఇక్కడ పనిచేసే సిఐ నగేష్ గారు, నేను పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి ఆ ఏరియాలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక చిన్న మనం వచ్చి ఒక ధైర్యాన్ని చెప్తామని ముందుకు తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సిఐ ఓప్లేస్ కానీ సదాశివ వీళ్ళందరూ కూడా లేదు మనం అందరం కలిసి ఒకసారి పలకరిద్దామంటే, సరే మాది చాలా చిన్న బ్యాచ్ అయినప్పటికీ మనం ఉట్టినప్పుడే బాగుంటుంది, ఏదో మనలో మాట ధైర్యం ఎత్తించినప్పటికీ కొంత మాకు తోచిన చిన్నగా సాయం చేసి మనం ఒకసారి కలిసి వద్దామనే ఉద్దేశంతో మేము ఆలోచించి రావడం జరిగింది. దీన్ని మేము ఎక్కడ చనిపోయిన నెక్స్ట్ రోజు నుంచి మేము అందరం అనుకుంటే ఈరోజు కలిస్తే హైదరాబాద్ నుంచి మా మిత్రుడు రాజు, గోపిశంకర్ యాదవ్ సురక్ష సేవా సమితి నుంచి, తర్వాత నరసింహస్వామి అయితే జాన్సన్ బాబు ఈయన నంబర్, తర్వాత నెక్స్ట్ జాన్సన్ బాబు నంబర్. అరే జాన్సన్ ఎప్పుడు 24 గంటలు నాతోనే ఉండేదిరా, నేను కూడా వస్తాను పోదామని చెప్పి వచ్చినాడు. మిత్రులు ఇక్కడ పక్క నుంచి అందరూ మా బ్యాచ్మెంట్స్ అందరూ కూడా వచ్చినారు. అయితే ఇది మేమేదో ఇది కాదు, నిజంగా కూడా జాన్సన్ బాబు మాతో ఆ రోజు ఉండి నవ్వుతూ మా మధ్యలో మెలిగినందుకు మాతో ఉన్న అతనికి అనుబంధాన్ని మేము పలకరిద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ చర్చ్ సంబంధించిన ఇక్కడ సంఘం కానీ పాస్టర్ గారు కానీ మాకు చిన్న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరందరూ పేషెన్సీగా వచ్చి మా జాన్సన్ బాబు తరఫు నుంచి కూడా ఈరోజు ప్రేయర్ చేస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ముఖ్యంగా వాళ్ళ అమ్మకు, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ భార్యకు అందరూ కూడా ధైర్యం చెప్పే అవకాశం మాకు కూడా దేవుడు కలిగించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ భగవంతుడికి మా జాన్సన్ ఎక్కడున్న ఆయన ఆత్మకు శాంతి కలగాలని నా తరఫు నుంచి కూడా నేను అతన్ని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.